హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి డిసెంబర్ మాసము 1వ తారీఖు మొదటి ఆదివారాన ప్రభువు తన సంఘంలో ఆత్మతో సత్యంతో ఆరాధించడం మనం నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో లేచి నిలబడి కొద్ది సమయము ప్రభుని ఆరాధించుకుందాము. అందరం లేచి నిలబడదాము. అందరూ కళ్ళు మూసుకొని ఈ రాత్రి కాలంలో ప్రభువా, నాకు ఆధారము నీవే ప్రభువా, నాకు ఆశ్రయము నీవే ప్రభువా, నా ఎత్తైన కోట నీవే ప్రభువా, నా కొండ నీవే ప్రభువా, నా కేడము నీవే ప్రభువా. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కూడా యెహోవా నన్ను చేరదీయనని వాగ్దానం చేసిన గొప్ప దేవా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవచ్చు నా ప్రభువా. ఆశ్చర్యకరడానికి స్తోత్రములు అయా, ఆలోచనకర్తానికి స్తోత్రములు, బలవంతుడైన తండ్రి నీకు స్తోత్రములు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అధిపతి నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అందరూ దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. దేవా స్తోత్రము, 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 స్తోత్రము. ఇశ్రాయేలు చేస్తూ సింహాసనం మీద ఆనాడు దేవుడు ఆశీనుడై ఉన్నాడు. ఇది నానా మనం చేసే స్తుతుల సింహాసనం మీద ఆశీనుడు అవుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని దేవుడికి బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కలిసి దేవుడికి మాట్లాడదాము. దేవుడికి స్తుతులు. ఎవరు కూడా మరి మౌనంగా ఉండకుండా దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, ఈ రాత్రి కావాల్సిన మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా ప్రభు, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభు, జీవిస్తాం ప్రభు. యూదా గోత్రపు సింహముగా ప్రభు ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు ప్రభు. అయ్యా గొప్ప దేవుడు ప్రభు, మన తండ్రి ఏసయ్యా, ఇదిగో తండ్రి రెండోసారి తండ్రి ఏసయ్యా, అయ్యా ఇదిగో తండ్రి మీరు రాబోచున్నారు ప్రభు. తండ్రి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకొంచున్నాం ప్రభు. అయ్యా యూదా గోత్ర సింహముగా తండ్రి, అయ్యా ఇదిగో ప్రభు అపవాదిని ప్రభు తండ్రి గద్దించి అయ్యా అపవాదిపై గొప్ప విజయాన్ని ప్రభు అయ్యా మాకు దయచేసి నామని మనకి తెలుసుకోవాలి ప్రభు. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై రాజామాచింది నీవేనని, అహమును అమరచి అధికారులను అదమున చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజామాచింది నీవేనని, అహమును అమరచి అధికారులను అదమున చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది.
నీ స్వాధీనంలో నీ నీతి కిరణాలని సాధిస్తున్నది నీవే హరి అనతి కాలాన ప్రథమా పరముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలై నాదిస్తున్నది నీవే హరి అనతి కాలాన ప్రథమా పరముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ఏసయ్యా నా ప్రియ భగతి నీ స్వాధీనమా నీ వారసత్వము హై నా జయము కోరింది నీవే హరి అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు నీ వారసత్వము హై నా జయము కోరింది నీవే హరి అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యుగా ప్రియ భగతి నీ స్వాధీనమా నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన Hallelujah.
స్తుతి ఆరాధన. అవును ప్రభా, అయా యొక్క రాధికాల సమయంలో ప్రభా, అయా స్తుతి ఆరాధన నీకే నాయన. నా స్తుతి నైవేద్యము నీకే నాయన. నా స్తుతి యాగము నీకే ప్రభా. నా స్తుతి అర్పణ నీకే ప్రభా. అయా నా స్తుతులు నీకే తండ్రి. అయా నా స్తోత్రములు నీకే నాయన. అయా నీ దేవుడనేమో నీతిని స్తోత్రము ఉజ్జీవింపజేయ దేవుడని ప్రభా నీకు వాక్యం తరలిస్తుండగా ప్రభా, నీవే నాయన నీతిని స్తోత్రము ఉజ్జీవింపజేసే గొప్ప దేవుడు అని నేను స్తుతిస్తున్నా ప్రభా. అయ్యా నువ్వు కొనియాడుతున్నా ప్రభు రాత్రి కాలంలో ప్రభు. అయ్యా నీ ప్రజలకు నెమ్మది కలుగు చేయడానికి ప్రభు రాజాజ్ఞను ప్రభు మార్చిన దేవుడు ప్రభు. అయ్యా రాజుల యొక్క ఆహారాన్ని ప్రభు అణిచి ప్రభు. అయ్యా తండ్రి చేస్తే నేల మీద దరిద్రులు రాజులు గొప్ప దేవుడు ప్రభు. ఫరో ఆహారాన్ని అణిచి ప్రభు మోషేని హెచ్చించిన దేవుడు ప్రభు. అయ్యా తండ్రి చేస్తే అయ్యా ఐగుప్తులు యోసేపులు ఆయన అయ్యా ఫరో అంతటి ఫరోగా ఆయన తండ్రి చేస్తే మీరు హెచ్చించిన గొప్ప దేవుడు స్తుతిస్తుండగా ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఎటువంటి సమస్యలతో మేము ఉన్నాము ప్రభు, ఎటువంటి బాధలతో ఉన్నాము ప్రభు, ఎటువంటి నిట్టూర్పులతో ఉన్నాము ప్రభు, జ్ఞాపకం చేసుకో నాయన, జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా ఈ సమయంలో ప్రభు అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకుంటూ నీ సన్నిధిలో ముందుకు సాగిపోయే సన్నిధిని సాగించేది అయ్యా. నీ గొప్ప కార్యాలు మా యొక్క జీవితాల్లో జరిగించండి, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభు. అయ్యా ఆకాశముందు ప్రభు నీవు తప్ప మాకు ఎవరున్నారు నాయన. అయ్యా ఆకాశం తప్ప నీవు తప్ప మాకు ఎవ్వరు లేరయ్యా. అయ్యా రాత్రి కాలంలో మమ్మల్ని దర్శించండి ప్రభు, మమ్మల్ని లేవనెత్తండి ప్రభు, నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. అయ్యా నీకు మృదులాసులు చేయించుకోవచ్చు వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మ నింపండి ప్రభు. వాక్యం కొరకు నిలబడిన నన్ను ప్రభు. అయ్యా తండ్రి యొక్క నాయన వాక్యపు నీడలో అయ్యా నీ చేతి నీడలో కప్పి ప్రభు. నీ యొక్క వాక్యపు నీడలో నీ యొక్క వాక్యపు చల్లదనాన్ని, నీ యొక్క వాక్యపు ఆహ్లాదాన్ని, నీ యొక్క వాక్యపు సమాధానాన్ని ప్రోత్సహించేసి ప్రభు. అయ్యా వాక్యం చెప్పిన నన్ను ప్రభు నీ చేతి నీడలో కప్పి నాయన నా నోటికి నీ మాట్లాడించి ప్రభు నీ సిద్ధాంతాలను జీవిస్తూ ప్రభు ముందుకు సాగిపోయి ధన్యతలు దయచేయండి. వాక్యం ఉంటుండగా అయ్యా వ్యక్తపడిన వాక్యం ప్రభు హృదయాల్లో ఆశీర్వాదంతో ఫలింపజేసి నామని తెచ్చుకోమని తండ్రి నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు దివ్యమైన నామములు అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. రాత్రి కాల సమయంలో ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నూతనంగా వచ్చిన అర్జితాకి జాయిషికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాము. దేవుడి పరిశుద్ధ గ్రంథం నుండి తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వరకు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుడి కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచున్నవన్నని మనకు బోధించుచున్నాయి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తిగా ప్రజలను తన కోసమును పవిత్రపరచుకొని తన సొంతగా చేసుకున్నకు తను తానే మన కొరకు అర్పించుకోలేదు. హల్లెలూయా.
దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. డిసెంబర్ మాసము 1వ తారీఖులో మనం ఉన్నాం. 1వ తారీఖులో మొదటి ఆదివారం కూడా ఎప్పుడు వచ్చింది? 1వ తారీఖున వచ్చింది. ఫస్ట్ సండే, ఫస్ట్ డే. దేవునికి మహిమ. మరి ఈ యొక్క నెలంతా కూడా మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ మరి కాంతులతో మన యొక్క హృదయాలను నింపుకుంటూ ఉంటాము. మరి క్రిస్మస్ ఆనందంతో మరి నెలంతా కూడా మరి క్రిస్మస్ నెల వచ్చిందంటే మనం సిద్ధపడతా ఉంటాం, క్రిస్మస్ పండుగకి సిద్ధపడతా ఉంటాం. ఈ క్రిస్మస్ నెలంతా కూడా క్రిస్మస్ వాక్యాలు మనం చెప్పుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం. అనేక రకాలుగా మనం ధ్యానిస్తూ ఉంటాం. మరి యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మరి క్రిస్మస్ గురించి, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారంటే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఇక్కడ ప్రత్యక్షమవుతూ ఉంది. ఏంటి ఆ యొక్క కృప? ఎవరికి ప్రత్యక్షమైందట? సమస్తమైన మనుష్యులకు ప్రత్యక్షమైందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యొక్క కృప ప్రత్యక్షత ఒక జాతికి కానీ, లేకపోతే ఒక కులానికి కానీ, లేకపోతే ఒక దేశానికి కానీ, లేకపోతే కొన్ని భాషలకు మాట్లాడే వారికి కానీ, కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే కాదు. కానీ ఏమని చెప్తా ఉన్నాడంటే సమస్త మనుష్యులకు ఈ యొక్క కృప ప్రత్యక్షమవుతూ ఉన్నది. ఈ యొక్క కృపను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడిని కలిగి ఉన్నాం. నిజముగా దేవుడిని కలిగి ఉంటే ఎంత సంతోషం, నిజముగా దేవుడిని కలిగి ఉంటే ఎంత మహా భాగ్యం. ఇటువంటి దేవుడిని కలిగి ఉన్న జనాంగము సంతోషంగా ఉంటుందన్నమాట. మరి ఇటువంటి దేవుడిని కలిగి ఉన్న జనానికి ఏముండవంటే మూఢనమ్మకాలు అనేవి ఉండవు. అంటే మనము నిజమైన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి నిజమైన దేవుడి యొక్క వెలుగులో మాత్రమే మనము ముందుకు సాగిపోతూ ఉంటాం. దేవుని యొక్క కృప ప్రత్యక్షమైందంటే, దేవుని యొక్క కృప మన యొక్క జీవితాల్లో ఎలా ప్రత్యక్షమవుతూ ఉందంటే, మనము మారు మనసు పొందినప్పుడు, దేవుని ఎరిగి నమ్మి బాప్తిజం పొందినప్పుడు ఆ యొక్క కృప ప్రత్యక్షమవుతూ ఉందని మనకి తెలుసు. కానీ ఇక్కడ దేవుని యొక్క కృప సమస్త మనుషులకు దేవుని యొక్క కృప ప్రత్యక్షమవుతూ ఉందంటే ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో ఆ యొక్క కృప ప్రత్యక్షమవుతూ ఉంది. ఎప్పుడు అంటే 2000 సంవత్సరాల నాడు ఆ యొక్క దేవుని యొక్క కృప ప్రత్యక్షమై కాలము పరిపూర్ణమైనప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చాలా పర్యాలు అనుకుంటూ ఉంటాం. అసలు రకరకాల మనుషులు అనుకుంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల నాడు ఎందుకు పుట్టారు? మరి 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన కాలంలో పుట్టవచ్చు కదా, లేకపోతే ఇప్పుడు లోకమంతా ఏముంది, టెక్నాలజీ అనేది ఉంది, ఈ టెక్నాలజీ ఉన్న కాలంలో పుట్టవచ్చు కదా అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే కాలము పరిపూర్ణమైంది అని దేవుని యొక్క వాక్యము తెలుస్తాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క కుమారుని పంపడం ద్వారా దేవుని యొక్క కృప సమస్త మనుషులకి ప్రత్యక్షమవుతూ ఉంది. అలా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మనము క్రిస్మస్ నెలలోకి వచ్చాము, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి మనం తెలుసుకుంటున్నాము, ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ నెలంతా సంతోషంగా ఉంటాము. మరి క్రిస్మస్ నెల ఒకటి, ఇంకో నెల ఏంటి? ఈస్టర్, మార్చి, ఏప్రిల్. ఈస్టర్ నెల ఒకటి. ఆ 2 నెలలు చాలా భక్తి శ్రద్ధతో ఉంటారు. మిగతా రోజులు అంతేనా? క్రిస్మస్ నెలలో ఏం చేస్తారు? 25 రోజులు ఉదయం పూట ప్రార్థన పెడతారు, 25 రోజులు ప్రార్థనకి వెళ్తారు చక్కగా. మరి ఈస్టర్ నెలలో, గుడ్ ఫ్రైడే నెలలో 40 రోజులు ప్రార్థన పెడతారు, 40 రోజులు చక్కగా దేవుని యొక్క ప్రార్థనకి వెళ్తారు. ఆ 2 నెలలు మరి చాలా శ్రద్ధగా ఉంటారు, తర్వాత అంత శ్రద్ధగా ఉండరు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందంటే 12వ వచనంలో, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా.
మనము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంటుందంటే భక్తిహీనత అనేది ఉంటుంది. ఇంకా ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్క మనుషుడికి ఏముంటుందంటే ఆశ అనేది ఉంటుంది. ఆశలు రెండు రకాలు. ఎన్ని రకాల ఆశలు? రెండు రకాలు. ఒకటేంటి శరీర సంబంధమైన ఆశ, ఇంకో ఆశ ఏంటి ఆత్మ సంబంధమైన ఆశ. శరీర సంబంధమైన ఆశ మనిషిని ఏం చేస్తుందంటే ఆశ దురాశలోకి నడిపిస్తా ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఆశ దేవుని కొరకు నిరీక్షణ కలుగు చేసి మనం ఎక్కడ నడిపిస్తుంది అంటే పరలోక రాజ్యానికి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ యొక్క లోకంలో మరి ఈ యొక్క దురాశ, ఈ లోక సంబంధమైన దురాశ, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమంటున్నాడు. ఈ క్రిస్మస్ నెలలో డిసెంబర్ మాసంలో మనం ఏం చేయాలి? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఇహలోక సంబంధమైన దురాశలు ఏంటి అంటే మనకి ఎంత కావాలో అంత దేవుడు మనకి ఇస్తాడు. అంటే అవునా కాదా? మనకి తినడానికి తిండిని సమృద్ధిగా ఇస్తాడు, మనం కట్టుకోవడానికి గుడ్డను సమృద్ధిగా ఇస్తాడు, మనకు ఉండడానికి గృహాన్ని ఇస్తాడు. అంతకన్నా కూడా అత్యాశకు పోతా ఉంటారు. అలా అత్యాశకు పోతే ఆ యొక్క ఆశ ఏమైపోతా ఉంటుంది అంటే దురాశగా అయిపోతూ ఉంటుంది. అటువంటి దురాశను విసర్జించబడుతూ ఉన్నాడు. అదేవిధంగా నీకున్న భక్తిహీనతను తీసివేసుకోమని చెప్తూ ఉన్నాడు. మనిషికి ఏముందంటే భక్తిహీనత అనేది ఉంది. దేవుని యొక్క భయభక్తులు తక్కువ, మరి భక్తిహీనత ఎక్కువ. ఆ భక్తిహీనత ఏదో తీసివేసుకొని ఏం చెప్పండి? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఆశ. అది ఎలా ఉండాలంటే దేవుడి కొరకు శుభప్రదముగా ఉండాలి, అంటే సంతోషముగా ఉండాలి, మంచిగా ఉండాలి, లేదా ఇతరుల మేలుకి ఆక్షించే విధముగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. దురాశ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే దురాశ గర్భాన్ని ధరిస్తుంది. జాగ్రత్తగా దురాశ ఏం చేస్తుంది? గర్భాన్ని ధరిస్తుంది. దురాశ గర్భాన్ని ధరించి ఏం కట్టది? దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కట్టదు. పాపము పరిపక్వమై దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటే ఆ పాపము ఎదిగి పరిపక్వమై అంటే ఎదిగి మరణాన్ని కట్టదు. మరి అటువంటి దురాశ ఎప్పుడు కూడా గర్భం ధరించే స్థితిలోకి మనము వెళ్ళకూడదు అన్నమాట. ఖచ్చితంగా మరి దురాశ ఉన్న వ్యక్తి పాపంలో పడిపోతాడు. పాపంలో ఉన్న వ్యక్తి మరణానికి, రెండవ మరణానికి తాను అప్పగించుకునే స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందుకే ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టమని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. మరి అక్కడ దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటే ఆ యొక్క పాపాన్ని తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభు శరీర ధారిగా కన్యైన మరి గర్భాన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత మరి అంత పరిశుద్ధంగా ఉంది, చాలా పరిశుద్ధంగా ఉంది. ఆ కాలంలో అనేకమైన స్త్రీలు పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా మరి యొక్క పరిశుద్ధత చాలా గొప్పదన్నమాట. అంటే ఇతర స్త్రీల కన్నా కూడా, ఇతర కన్యకల కన్నా కూడా ఎంతో ఉన్నతమైన పరిశుద్ధతలో మరియ ఉన్నతమైన స్థానంలో ఉంది. కాబట్టి మరియ గర్భాన్ని దేవుడు ఎంచుకుంటాడు. పరిశుద్ధుడు ఈ లోకంలోనికి రావాలంటే మరి పరిశుద్ధంగా మనము జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. మరి దేవుడు మనలోకి రావాలంటే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎందుకు దేవుని చూడలేకపోతున్నామంటే ఎవరైనా సరే, బోధకులైనా కూడా, బోధించేవారైనా సరే వాళ్ళకి ఏం లేదంటే హృదయ శుద్ధి అనేది లేదు. ఏదో ఒక విషయంలో మనిషి బలహీనుడు అనమాట. ఆ బలహీనతలో అపవాది ఏం చేస్తాడంటే నెడతా ఉంటాడు బలహీనతలో పడేయటానికి. మనము ప్రభు యొక్క శక్తిని పొందుకోవడానికి ప్రభువుని ఆశ్రయించే వారిగా ఉండాలి. మరి ఆ యొక్క పరిపూర్ణమైన హృదయశుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు దేవుని చూస్తారు. అటువంటి హృదయశుద్ధి ఎవరికి ఉందంటే మరియకు ఉంది. కాబట్టి మరి గర్భాన దేవుడు పరిశుద్ధాత్మతో అక్కడ నింపబడి మరి పుట్టినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి లూకాసు వార్త చూద్దాము. లూకాసు వార్త 10
లూకా సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 1:34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగనిదానని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. మరియా గబ్రియల్ దేవతతో చెప్తున్న మాటలకు ఆశ్చర్యపోతూ ఉంది. దయా ప్రాప్తురాల నీకు శుభము, నీకు శుభము, నీవు దేవుని యొక్క కృప పొందుకున్నావు. ఆ పై వచనాలు మనం చూసినట్లయితే 30వ వచనంలో ఏమంటుందంటే, మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి. హల్లెలూయా. మరియా భయపడిపోతుంది. గబ్రియల్ దేవతతో వచ్చి మాట్లాడుతూ ఉంటే మరి భయపడిపోతూ ఉంది. ఇదేంటి, దేవదూత నా యొద్దకు వచ్చింది. నేనేపాటి దాన ప్రవక్తలతో కదా దేవదూతలు కనపడేది. దానియేలు గ్రంథంలో దానియేలుకి ఎవరు కనపడుతున్నారు? గబ్రియలు దేవదూత కనపడుతూ ఉన్నాడు, మిఖాయేలు దేవదూత కనపడుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప ప్రవక్తలు కదా కనపడేది. నాకు దేవదూత అంత స్పష్టంగా నా ఎదురుకు వచ్చి నిలబడి ఈ విధంగా మరియా భయపడకు మరి అంటూ ఉన్నాడంటే, మరి చూడగలేమో ఏం చేయబోతుంది, భయపడుతూ ఉంది. ఒక దేవదూతను చూస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా భయమే కదా. అలా భయపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమంటూ దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెబుతూ ఏమంటూ ఉన్నాడంటే, అక్కడ చూసినట్లయితే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఎప్పుడు ఆయన ఆలోచించుకోవచ్చు. దూత మరియా భయపడకు, దేవుడి వల్ల నీవు కృప పొందింది. దాని తీర్పు రాసిన పత్రికలో అక్కడ ఏముంది? దేవుడి యొక్క కృప ప్రత్యక్షమై అని అంతా చదువుకున్నామా? సమస్త మానవులకు ఏమవుతుంది? దేవుడి యొక్క కృప ప్రత్యక్షమవుతూ ఉంది. ఆ కృపే ఎవరికి ప్రత్యక్షమైందంటే ఇక్కడ మరియకు ప్రత్యక్షమైంది. అలా చెప్తూ ఉన్నప్పుడు మరి ఒక సందేహం వచ్చింది. అసలు మరి ఒక స్త్రీ ఎలా గర్భం దాల్చిందంటే, పురుషుని ఎరిగినప్పుడు మాత్రమే స్త్రీ గర్భము దాల్చింది, లేకపోతే పురుషుని కూడినప్పుడు మాత్రమే ఆ యొక్క స్త్రీ గర్భము దాల్చింది. నేను పురుషుని ఎరగనిదానే. ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యం? నాకు వివాహము కాలేదు, మరి నేను పురుషుని తాకలేదు, మరి ఎలా ఇది సాధ్యం అంటూ ఉన్నప్పుడు దూత ఏం చెప్తా ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకున్నాడు. ఇక్కడ రెండు కనపడతాం. పరిశుద్ధాత్మ శక్తిని మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడు. సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు ఎవరు కనపడుతుంది? సర్వోన్నతుడు ఎవరు అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు. తండ్రి అయిన యెహోవా దేవుడి యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అలా కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఏమవుతా ఉంటుందంటే, పుట్టబోతుంది నువ్వు గర్భము దాలుస్తా. అంటే పరిశుద్ధత అది దేవుడి యొక్క వరం. దేవుని యొక్క కుమారుడు భూలోకానికి అవతరించే సమయము. మనుషుల యొక్క ప్రతి పాపమును తీసివేయడానికి దేవుడే దేవుడి కుమారుడుగా ఈ లోకానికి వచ్చే సమయం. పుట్టబోతు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అంటే కుమారుడు ఎవరు? దేవుడి కుమారుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ త్రియేక దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు కనిపిస్తూ ఉన్నారు? త్రియేక దేవుడు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. త్రిత్వమైన దేవుడు కనపడుతున్నాడు. తండ్రి కనిపిస్తున్నాడా? తండ్రి ఎవరు? ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడి యొక్క శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరిశుద్ధాత్మ మీదకి వస్తూ ఉంది. అదేవిధంగా పుట్టబోవు శిశువు దేవుడి పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అవుతాడంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
దేవుని యొక్క కార్యము ఎవరి జీవితం జరుగుతుందంటే మరియా జీవితంలో జరుగుతుంది. ఎంత ధన్యత! అదే అది ఎందుకు ఆ కార్యము మరియా జీవితంలో జరుగుతుందంటే, మరి ఏం చేస్తుందంటే భక్తిహీనతను విడిచిపెట్టి బాల్యం నుండి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించి ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించింది. హల్లెలూయా! అవునా కదా? విసర్జించింది కాబట్టే ఆమెను దేవుడు దర్శించాడు. అదేవిధంగా శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం దేవుని కొరకు ఎదురు చూస్తూ, అది కరెక్ట్గా దానియేలు చెప్పిన ప్రవచనం ఏంటంటే, అదే సమయానికి మెస్సియా భూమి మీదకి వస్తాడని చెప్పిన సమయం. కన్య గర్భాన దేవుడు ఈ లోకానికి వస్తాడన్నప్పుడు అనేక మంది కన్యకులు ప్రార్థన చేసుకునేవారట. ఇశ్రాయేలు దేశంలో అనేక కన్యకులు ఏమని ప్రార్థన చేసుకున్నారంటే, దేవా నీవు మెస్సియా ఈ లోకంలో జన్మిస్తాడు అని నువ్వు మరి లేఖను తెలియజేస్తావు. నువ్వు నా యొక్క గర్భాన పుట్టు ప్రభు, నువ్వు నా గర్భాన జన్మించు ప్రభువా అనేసి అనేక మంది కన్యకులు ప్రార్థన చేసుకునేవారు. మరి మరియా ప్రార్థించిందో తెలియదు, కానీ ఎవరు యొక్క గర్భాన్ని ఎంచుకున్నారు? మరియ గర్భాన్ని ఎంచుకున్నారు. మరియా నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటే భయపడేది కాదు. నేను నిజమే కదా, ఇలా మెస్సే కొరకు కనిపెట్టుకున్న మెస్సే నా గర్భాన పుట్టాలి అనే కదా నేను ప్రార్థన చేస్తున్నాను, దాని కొరకే నా గబ్రియేలు వచ్చి ఉందేమో, దయాప్రాప్తులను నీకు శుభమని తెలియజేస్తూ ఉందేమో అనేసి మరియా భయపడేది కాదు. మరి ఆ విషయంలో తగ్గించుకుంటుంది. నేను ఏ పాటిదాను? దేవుని కుమారుడిని గర్భాన్ని దాల్చడానికి నేను ఏ పాటిదానను? దాని పిల్లలు పాట పాడారు చక్కగా. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనింతటి నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనింతటి అక్కడ కూడా ఉంది. నేను ఎంతటి దాన్నయ్యా నాపై కృప చూపించడానికి, నేను ఏ పాటి దాన్నయ్యా నువ్వు నన్ను అంతగా హెచ్చించడానికి. మళ్ళీ కూడా ఖచ్చితంగా దీనురాలుగా తను తాను తగ్గించుకుంది కాబట్టి అక్కడ మళ్ళీ దేవుడు హెచ్చించాడు, ఘనపరిచాడు. మరి అటువంటి స్థితిలో మనం కూడా దేవుని యొక్క తాకిడిలో మనం ఉండాలంటే, పరిశుద్ధాత్మ యొక్క తాకిడిలో మనం ఉండాలంటే ఈ రాత్రి కాలంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈహలోక సంబంధమైన దురాశను విసర్జించమని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఈ లోక సంబంధమైన భక్తిహీనతను విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ కొరకై ఎదురు చూడమని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అలాగే తీతు రాసిన పత్రిక ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే దాని కింద ఒకసారి చదువుతాము. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది. హల్లెలూయా! మన దేవుడు ఎవరంటే మహాదేవుడు. ఎలాంటి దేవుడు? మహాదేవుడు, గొప్ప దేవుడు. మనలాంటి మనం కలిగి ఉన్న దేవుడు వంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకే అంటూ ఉన్నాడు, మహాదేవుడు అయ్యాను అని పౌలు అంటూ ఉన్నాడు. మహాదేవుడు అదేవిధంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి అక్కడ కృప ప్రత్యక్షమైంది. ఇక్కడ ఆ కృప ప్రత్యక్షమై మనం ఏం చేస్తూ ఉందంటే దేవుడి యొక్క మహిమ వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క మహిమ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో ఎలా జీవించమంటున్నాడంటే స్వస్థ బుద్ధితో, మొట్టమొదటిగా స్వస్థ బుద్ధితో జీవించమని చెప్తున్నాడు. తర్వాత నీతితోను జీవించమంటున్నాడు. తర్వాత భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచు ఉన్నది. హల్లెలూయా! మొట్టమొదటిగా స్వస్థ బుద్ధి. మనిషికి ఏ బుద్ధి ఉంటుంది చెప్పండి? ఎటువంటి బుద్ధి ఉంటుంది?
నీ బుద్ధి ఎలాంటిదిరా అంటే కొంతమంది ఏం చెప్తారు, నా బుద్ధి మంచి బుద్ధి అని చెప్తారు. లేకపోతే వాడి బుద్ధి మంచి బుద్ధి కాకపోతే వాడి బుద్ధి చెడ్డ బుద్ధిరా అంటారు. వాడి బుద్ధి చాలా చెడ్డ బుద్ధిరా అంటారు. వాడికి మంచి బుద్ధి అని అనేసి అంటూ ఉంటారు. రెండు రకాలు చెప్తారు. ఇక్కడ ఏ బుద్ధి గురించి చెప్తారు? స్వస్థ బుద్ధి గురించి చెప్తారు. ఇంకా మనిషికి ఏముంటుందంటే స్వబుద్ధి ఉంటారు. స్వబుద్ధి అంటే తనకైతే నేను బుద్ధిమంతుడు అని అనుకుంటా ఉంటాను. బుద్ధిమంతుడు కాకపోయినప్పటికీ కూడా నేను బుద్ధిమంతుడు అని అనుకుంటా ఉంటాను. అటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకోనక, లేదా ఆ స్వబుద్ధిని తీసుకొని ఎటువంటి బుద్ధితో మనం బ్రతకాలి? స్వస్థ బుద్ధితో బ్రతకాలి. స్వస్థ బుద్ధి అంటే స్వస్థత అంటే బాగు చేయబడిన బుద్ధితో మనము బ్రతకాలి. స్వస్థ బుద్ధితోను, అలాగే నీతితోను, భక్తితో. ఈ యొక్క మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి కాలంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి స్వస్థ బుద్ధితోను, రెండవది నీతితోను, అలాగే మూడవది భక్తితోను బ్రతుకుచుండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉన్నప్పుడు, ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నేను స్వస్థ బుద్ధితో బ్రతుకుతా ప్రభు, అదేవిధంగా నీతితో బ్రతుకుతా ప్రభు, భక్తితో బ్రతుకుతా. ఈ లోకంలో జీవిస్తున్న కాలం అంతా కూడా నీ యొక్క భయభక్తులతో నేను జీవిస్తా ప్రభు, యొక్క తీర్మానంలోకి రావాలని రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇటువంటి స్వంత బుద్ధితో మనం జీవించాలి అంటే, నీతితో జీవించాలి అంటే, భక్తితో మనము జీవించాలంటే మనం ఏం చేయాలంటే ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టాలి. సమస్తమైన భక్తిహీనతను విడిచిపెట్టినప్పుడు మాత్రమే మరి పరిపూర్ణమైన స్వస్థ బుద్ధి పొందుకొని, నీతి పొందుకొని, అదేవిధంగా దేవుడిని భయభక్తులు పొందుకొని దేవుని మహిమ ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 14 వచనం చదువుతాము. 14 వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని కొట్టకు తను తానే మన కొరకు అర్పించుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తానే అప్పగించుకున్నారు. రెండు ప్రత్యక్షతల గురించి దేవుడు చెప్తూ ఉన్నారు. రెండు రాకల గురించి ఈ యొక్క వాక్య భాగాలను తెలియజేస్తారు. మొట్టమొదటిగా ఆయన యొక్క జన్మ గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన సొంతాన్ని మన కొరకు అర్పించుకొని ఏమైనా ఆయన ఆరోహణి ఈ లోకం నుండి ఆరోహణి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పాశాన కూర్చొని అక్కడి నుండి రెండోసారి మరి పునఃసింహంగా రాబోతూ ఉన్నాడు. అలా ఉన్న దేవుడు భయం చెప్తున్నాడు, సత్క్రియలందు ఆసక్తి గల వారిగా మనము ఉండాలి. సత్క్రియలందు ఆసక్తి అంటే మంచి క్రియలు ఎందు ఆసక్తి కలిగిన వారు అంటారు. ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలి, మంచి క్రియలు మంచి పనులు చేస్తూ అనేకుల్ని మంచి పనులు చేసేవారిగా మనము ప్రోత్సాహపరుస్తూ ఉండాలి. అలాంటి ప్రజలపై ఉన్న మనల్ని తన కోసం పవిత్రపరుచుకొని ఎలా చేసుకున్నాడంటే తన సొత్తుగా చేసుకున్నాడు. అంటే తన యొక్క ధనముగా మనల్ని ఇక్కడ చేసుకున్నట్లుగా దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనకు దత్తపుత్రుడు కావాలని ధర్మశాస్త్రములకు లోబడి యునవారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయన. హల్లెలూయా. ఇక్కడ మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కాలము పరిపూర్ణమైన మనం చెప్పుకున్నాం. కాలము పరిపూర్ణమైన, అలాగే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చే సమయానికి పాపము కూడా పరిపక్వమైంది.
పాపము పరిపక్వమైనప్పుడు ఆ పాపాన్ని ఛేదించడానికి, ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చి ఉన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రంలో లోబడిన వాడు ఆయన హల్లెలూయా. మనల్ని ఏం చేశాడంటే దత్త పుత్రులుగా చేసుకున్నాడు. అంటే మనందరినీ కూడా ఆయన యొక్క రక్తం ద్వారా ఏం చేస్తూ ఉన్నాడు? దత్తపుత్రులుగా చేసుకుంటూ ఉన్నాడు. కింద చూసినట్టే దత్తపుత్రులు అంటే ఏంటి? స్వీకృత పుత్రులు. అంటే మనందరినీ కూడా స్వీకరించి ఉన్నాడు. పాపంలో ఉన్న మనల్ని, శాపంలో ఉన్న మనల్ని, పాపంలో ఉంటే ఎవరి స్వాధీనంలో మనం ఉంటాం? అపవాది స్వాధీనంలో ఉంటాం. సాధారణ బందీలుగా ఉన్న మనల్ని, సాధారణ బిడ్డలుగా ఉన్న మనల్ని దేవుని యొక్క బిడ్డలుగా దత్తత తీసుకోవడానికి, స్వీకరించడానికి ఆయన ఏం చేశాడంటే శిలువలో రక్తాన్ని కార్చారు. అలా మరి శిలువ వేసినప్పుడు పిండి గుచ్చుకుంది అనుకోండి, పిండి గుచ్చుకుంది అనుకోండి, ఎంత రక్తం వస్తుంది? ఇంత రక్తము వస్తుంది. బస్సులో ఇంత రక్తం పొంగి కోసుకుంది అనుకోండి, చిన్న గాయం అనుకోండి, ఇంత రక్తం వస్తుంది. ఇంతలా మేకు, ఇంత బాగున్న మేకు చెక్కకి కొడితే ఇంతలా ఉన్నది, రక్తం ఎంత కాలి బడబడ 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 దారాలను కాలిపోతాం. ఎన్ని చోట్ల? ఈ చేతికి ఒకటి, ఈ చేతికి ఒకటి, రెండు కాళ్ళకి ఒకటి. కాళ్ళలో రక్తం అంతా పైనుండి కింద రక్తం ఎక్కువ, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ కాళ్ళలో ఉంటుంది. రెండు కాళ్ళకి సిరివేస్తే దారగా కాలుతా ఉంటుంది. అంటే ఒక పంపు తిప్పినప్పుడు, ట్యాప్ తిప్పినప్పుడు నీరు ఎలా వస్తుందో రక్తం కూడా అలాగా బడబడ కాలుతాం. అటువంటి రక్తం మన రక్తంలో మన పాపాలు కడుగుతుంది. మన పాపాలు కడగబడాలంటే దేవుని యొక్క రక్తము దారంగా ప్రవహించాలి. చెంబు నీళ్ళు పోసుకున్నావు అనుకో, నువ్వు స్నానం అయిపోయిందా? స్నానం చేయడానికి అన్ని నీళ్ళు కావాలి, బకెట్ నీళ్ళు కావాలి, శుద్ధి కావాలి. అలాగే మన పాపాలను మనం శుద్ధీకరించబడటానికి ఆయన రక్తం ఎన్ని లీటర్లు ఉంటుంది చెప్పండి? మనిషి శరీరంలో రక్తము ఎన్ని లీటర్లు ఉంటుంది? అర్థమా? ఎన్ని లీటర్లు రక్తం ఉంటుంది మానవ శరీరంలో? 4-5 లీటర్లు రక్తము ఉంటుంది. 4-5 లీటర్ల రక్తం అంతా కూడా మన కొరకు దానం పోసారు. 5 లీటర్ల రక్తం దానం. అటువంటి దేవుడిని మనం ఎందుకు తృణీకరించాలి? ఎందుకు దేవుడిని నిర్లక్ష్యం చేయాలి? దేవుడిని విడిచిపెట్టి ఎందుకు భక్తిహీనతలో ఉండాలి? దేవుడిని విడిచిపెట్టి ఎందుకు ఈ లోకానుసారమైన దురాశంలో జీవించాలి? వద్దు నా కుమారుడా, శిలువలో వేలాడుతున్న నా వైపు చూడు, నా వైపు చూడు. నేను మీ కొరకై మరి చిందించిన రక్తాన్ని చూస్తూ ఆ యొక్క రక్తంలో మీరు పాప క్షమాపణ పొందండి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపి స్త్రీ సంతానముగా పుట్టి మరి మనల్ని స్వీకృత పుత్రులుగా చేస్తుంది. అటువంటి గొప్ప దేవుని కలిగినటము మనకి ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ధన్యకరమై ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యం మనం ఈ రోజు చర్చకు వస్తే పాపా అల్లరి చేయటము కాదు, నవ్వటము కాదు, గోల చేయటము కాదు. మీ అందరూ చూడు ఎంత ఆసక్తి అంటున్నాడు. పాటలు చూడు ఎంత బాగా పాడుతున్నాడు. నువ్వు పాటలు బాగా పాడుతున్నావు, కానీ అల్లరి చేస్తాడు. అల్లరి చేస్తే దేవుడు నచ్చాడు. ఇది అక్షయ్ చూడు ఎంత బాగా, అసిత కూడా ఎంత బాగా వాక్యం అంటారు. అలాగా ఆసక్తితో మనము విన్నప్పుడు అప్పుడు సక్రియలందు ఆసక్తి మనకి పెరిగిందని. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మంచివాడు అనేసి స్కూల్కి వెళ్ళి చెప్తా ఉంటాం అన్నమాట. నువ్వు స్కూల్కి వెళ్ళి చెప్తే అప్పుడు ఏమవుతుందంటే నీ తోటి ఫ్రెండ్స్ కూడా అవునా అనేసి నేను వస్తాననేసి చెప్తా ఉంటాను. వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ వారు నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, వాక్యం వెళ్ళాను, నాకు చాలా సంతోషం, నువ్వు కూడా రా అనేసి దేవుని సన్నిధికి నీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు. ఎంతమంది తీసుకొస్తారు? రేపు ఆదివారం ఫ్రెండ్స్ ఒక్కొక్కరిని తీసుకురాడు. హల్లెలూయా.
ఓకేనా? కాబట్టి యొక్క సరే ఈ యొక్క రాజకాల సమయంలో ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు గుర్తు చేసుకుంటూ మన సంతోషంతో ఆనందంతో ప్రభువుకి నిజమైన ఆరాధన చేస్తూ ప్రభు వైపు చూద్దాం. ఆ రీతిగా జీవించిన పరిశుద్ధాత్మ మనకు సహాయము చేయనుగా కావాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. ప్రభా దేవ సర్వాధికారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చిన రాత్రి కాలంలో కృష్ణ గొప్ప ఆత్మను బట్టి నీకు స్తోత్రాలు. మీరు వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చిన మీరు వాక్యం తండ్రి చేస్తే మా యొక్క జీవితాల్లో ప్రభు గొప్ప ఫలితం దయచి మీరు వాక్యాన్ని బట్టి తండ్రి చేస్తే ఎక్కడ తట్టుకోకుండా తండ్రి అయ్యా తండ్రి చేస్తే ఏ రీతిగా తండ్రి చేస్తే అయ్యా అని చెప్పి ఉన్నారు ప్రభు. ఈరోజు సంబంధమైన దురాశను విడిచిపెట్టి ప్రభు, దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభు, దుష్ట కచ్చడి పనులు విడిచిపెట్టి ప్రభు అయ్యా స్వస్థబుద్ధితో నీతితో భక్తిని బ్రతుకులకు పరిశుద్ధాత్మలో సహాయం చేసి ప్రభు నీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించి ప్రభు ఎక్కడో తగ్గిన దీవించి ఆశ్రయించమని తండ్రి నీ కుమారుడు యేసు శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.